నా నొప్పి మాయమైపోయింది. సాయి, మీరు మీ మహిమను చూపించారు. అమ్మా, నేనైతే కేవలం చెయ్యి బాగు చేశానంతే. కానీ ఈ నొప్పి శాశ్వతంగా తగ్గదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, ఇంకా వ్యాపిస్తుంది కూడా. ముందు మీ ఎడమ చేతికి, ఆ తర్వాత మీ కాళ్ళకి. కాని ఎందుకు సాయి? మనసెప్పుడైతే స్వస్థతగా ఉంటుందో దాని ప్రభావం తనువు మీద కూడా కనిపిస్తుంది. మీరు జీవించాలన్న కోరికనైతే త్యజించారు, ఓటమిని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు రోగాలు ఆక్రమించడం మొదలు పెడతాయి. అందుకని ఎప్పుడూ ఆశ మాత్రం వదులుకోకూడదు, ఎప్పుడూ ఓటమికి తలవంచకూడదు. నేను మీ మాటల్ని అర్థం చేసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు దేని మీద మనసు లేదు సాయి. నాకు ఎవరు సొంత వాళ్ళు లేరు, ఏమీ ఆశలు లేవు. నాకంటూ ఎవరు మిగిలి లేనప్పుడు ఇంకెవరి కోసం జీవించాలి? గోదాబాయ్, ఏదైనా ఉండొచ్చుగా మీ మనసులో కోరిక. లేదు సాయి, ఈ లోకంలో అలాంటిది ఏమీ లేదు నేను కోరుకునేటటువంటిది. నాది కేవలం ఒకటే కోరిక, నా కూతురిని నేను మళ్ళీ చూడాలని. ఇక అదైతే అప్పుడే సాధ్యం కదా సాయి, ఎప్పుడైతే నేను నా దేహాన్ని త్యజిస్తానో. అమ్మా, ఈశ్వరుడి లీలలు ఈశ్వరుడికే ఎరుక. నేను కేవలం ఒక్కటే చెప్పగలను, సహనంతో నమ్మకంతో ఉండమని. ఒకవేళ ఈశ్వరుడు మిమ్మల్ని ఈ కారణంగానే షిరిడీకి పిలిచారేమో, జీవించి ఉండగానే మీ మనోవాంఛ నెరవేరాలని. నాకేమీ అర్థం కాలేదు. అమ్మా, ఈరోజు మధ్యాహ్నం మామిడి తోట దగ్గరున్న మైదానంలోకి రండి.
ఉదయం నుంచి ఒంట్లో కొంచెం నలతగా అనిపించింది. నిన్న రాత్రి ఊర్లో దోమల కారణంగా నిద్ర రాలేదు. కలత నిద్రపోయాను, అందుకే హెడేక్ వస్తుంది. వైశాలి, వెళ్ళి కులకర్ణి గారిని పిలుచుకురా. వద్దు, ఎందుకమ్మా? నాన్న ఆయన వైద్యుడుగా, అందుకే చేదు మందిస్తాడు. ఐ జస్ట్ నీడ్ సమ్ రెస్ట్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాన్న, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇప్పుడు కొన్ని గంటలు హాయిగా నిద్రపోవాలి. మీ గార్డ్స్ కూడా నన్ను చూడ్డానికి మాటికి రాకూడదు. ఇంకా వైశాలి అక్క నన్ను మాటికి ఏం కావాలో అడగొద్దు. కానీ నీకిప్పుడు ఒంట్లో బాగోలేదు కదా, నీ మంచి చెడు చూసుకోవటానికి నీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలిగా. ఒక్కటేమో మీరు నాకు బలవంతంగా పెళ్లి చేపిస్తున్నారు, దానికి తోడు మీరు నన్ను కాసేపు కూడా ఒంటరిగా వదలడం లేదు. అక్కడికి నేను కళ్ళు తిరిగి పడిపోయాను కూడా. ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వరా ఏంటి నాకు? సరే, సోనాలిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. అవసరం వచ్చేంత వరకు. నాకేమైనా అవసరం అయితే అప్పుడు నేను పిలుస్తాను. నువ్వు రష్ తీసుకో. గంటకి ఒకసారి లోపల చూస్తూ ఉండండి. నిద్ర లేపద్దు, డిస్టర్బ్ చేయొద్దు. నాన్నైతే ఒప్పుకున్నారు. ఇప్పుడిక ప్రహ్లాద్ తన పని చేస్తే చాలు. సోనాలి, ఇవి కట్టుకో. ఇవా? లేదు, నేను ఇలాంటి బట్టలు కట్టుకోను. అందుకేగా నేను నీకు ఇలాంటి బట్టలు ఇస్తున్నాను. ఎందుకంటే నిన్ను క్వీన్ విక్టోరియా డ్రెస్ లో ఎవరైనా గుర్తుపట్టేస్తారు. నువ్వు ఊరు ఆడవాళ్ళలాగా కనిపించాలి. తీసుకో, తొందరగా రెడీ అవ్వు. నీ క్వీన్ డ్రెస్ ఏది? ఇప్పుడు దాంతో ఏం అవసరం? కావాలి, తొందరగా తీసుకురా వెళ్ళు. సరే. This is so much fun.
నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు. భయంగాను అనిపిస్తుంది, ఇంకా థ్రిల్లింగ్ గాను. మ్యాంగో తింటావా? ఎన్ని ఎక్కువ మ్యాంగోస్, కానీ ఎలా కోస్తాం? కానీ చాకు లేదు, చెంచా లేదు, ఎలా తింటాము? మామిడి పండు చాకుతోనో చెంచాతోనో తింటే దానికి అవమానం అవుతుంది. చూడు, చూసావా? అరే తిను. సాయి, చేతులు మూతి కడుక్కోండి. ధన్యవాదాలు సాయి. సాయి, నేను నాన్నని అడిగాను. బహుశా ఆయన చెప్పదలుచుకోలేదనుకుంటా అమ్మ షిరిడి వచ్చిందని. అమ్మమ్మ విషయం వినగానే ఆయన కొంచెం కంగారు పడ్డారు. నాకేం అర్థం కావటం లేదు సాయి. సోనాలి, నీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. కానీ ముందు నువ్వు మీ అమ్మ కోరిక నెరవేర్చాలి. దానికి సమయం వచ్చింది. ఏం కోరిక? సంధ్య షిరిడీలో ఏదైనా చెయ్యాలనుకున్నది, కానీ చేయలేకపోయింది. అదిప్పుడు నువ్వు చెయ్యాలి. సంధ్య, నీకు పశుపక్షాదులంటే చాలా ప్రేమ కదా? అవును సాయి, నాకు కోరిక. నేను వీటి కోసం ఒక నివాస స్థలం ఏర్పాటు చేయాలని. అక్కడివి హాయిగా ఉండొచ్చు, అక్కడే నివాసం ఉండొచ్చు, అక్కడ వీటికి ఆహారం నీరు దొరుకుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ పనికి శుభారంభం నేను షిరిడి నుంచి చేయాలనుకుంటున్నాను. ఇది చాలా మంచి ఆలోచన. సాయి, నాది కల నిజమవుతుందా? నేను మాటిస్తున్నాను. సంధ్య పశుపక్షాదుల కోసం ఆశ్రయం ఏర్పాటు చెయ్యాలన్న కోరిక నెరవేరకముందే తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. సోనాలి, ఇప్పుడు పశుపక్షాదుల కోసం ఆశ్రయం నువ్వే నిర్మించాలి. ఒకవేళ దాన్ని నువ్వు ఏర్పాటు చేస్తే అప్పుడు సంధ్య ఏ లోకంలో ఉన్నా తన కోరిక నెరవేరుతుంది. ఇంకా నువ్వు తనని కలవగలుగుతావు కూడా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. మా అమ్మని కలవటం కోసం నేనేమైనా చేయగలుగుతాను సాయి. ఇదైతే చాలా చిన్న పని.
ఇదిగో చూడండి, నా దగ్గర డబ్బులున్నాయి. ఎంత ఖర్చు అయినా నేనిస్తాను. నేను ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చి పని చేయిస్తాను. ఇంత డబ్బులతోటి చాలా మంచి ఆశ్రయమే ఏర్పాటవుతుంది. డబ్బులైతే చాలా ఉండొచ్చు, కానీ ఈ పని నువ్వే చెయ్యాలి. అవును, నేనేగా చేయిస్తున్నాను డబ్బులిచ్చి. సరే అయితే తొందరగా చేయించు. ఈ పని ఈ రోజే అయిపోతే ఇంకా మంచిది. సాయి, ఈ రోజే అయిపోతుంది. ఇక నేను బయలుదేరతాను. నన్ను కలవడానికి కొంతమంది రాబోతున్నారు. ద్వారకామాయికి వెళ్ళి వాళ్ళని కలుస్తాను. నీ పని పూర్తయిపోగానే నువ్వు కూడా అక్కడికొచ్చేసేయ్. కూడలి దగ్గర ఎప్పుడు కూలీలు దొరికేవాళ్ళు ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. దేవా బాబాయ్, ఈ రోజు కూడలి దగ్గర ఒక కూలీ కూడా కనిపించట్లేదు. అవును ప్రహ్లాద్, గంగారంగారు కొత్త గోదాం నిర్మిస్తున్నారు. అందుకే కూలీలందరినీ ఆయనే తీసుకెళ్లాడు. కానీ నాకు లేబర్స్ కావాలి. ఆ అదే కార్మికుల గురించి మాట్లాడుతుంది. పశు పక్షుల కోసం ఆశ్రయ గృహం నిర్మించాలి. ఆ, ఏం పర్వాలేదులే, కూలీలు రేపు దొరుకుతారు. రేపే కట్టించుకోండి. ఈ పని ఈ రోజే అయిపోతే ఇంకా మంచిది. లేదు, అది ఈ రోజే అవ్వటం అవసరం. ఏంటి, మీరేం చేయలేరా? ప్రహ్లాద్ బాబు, మేము మీకోసం ఏమైనా చేస్తాము. కానీ ఈరోజు బస్తీలో మా ఆరాధ్య దైవానికి వార్షిక పూజ ఉంది. దానికి హాజరవ్వకపోతే అది పాపంగా పరిగణిస్తారు. మీరు మా పిల్లలకు గురువు, అందుకే మేము మీకు కాదని కూడా చెప్పలేం. అయినా కూడా మేము తప్పకుండా రావాలి అంటే మేము వస్తాము. వీళ్ళని ఇలా ఫోర్స్ చేయడం బాగుండదు ప్రహ్లాద్. ఏం పర్వాలేదు, మీరు మీ పూజ చేసుకోండి. ధన్యవాదాలు. ఇది అద్భుతం కాకపోతే ఇంకేంటి, నువ్వు కూడా ఇతరుల గురించి ఆలోచించసాగావు. అయితే నువ్వు కూడా నాకు సహాయం చేస్తున్నావుగా. అక్కడికి మనం ఇద్దరం ఫ్రెండ్స్ కూడా కాదు. కానీ ఇప్పుడేం చేద్దాము? ఒక పని చేద్దాం, ముందు బజార్కి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చేసుకుందాము. లేబర్స్ ని తర్వాత వెతుకుదాము. కర్రలు అప్పటికప్పుడు కావాలంటే దొరకవు. మీరు ఇప్పుడు డబ్బులు కట్టేసి వెళ్ళండి, రేపు ఉదయం ఇస్తాను, సరేనా? ఈ పనుల్లో ఏం లాభం ఉండదా ఏంటి? అదే కదా సమస్య సోనాలి. గ్రామాల్లో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇందుకోసమే నేను లండన్ రాను. ఇక్కడ ఉండి వీరి జీవితాలని సులభతరం చెయ్యాలి. నువ్వు నీ గురించి ఆలోచించుకోవా? ఆలోచించుకుంటాను. నేను ఈ పనులు ఎందుకే చేస్తున్నాను, ఎందుకంటే నాకు దీంట్లో సంతోషం దొరుకుతుంది. ఇక మిగిలింది పరులకి సాయం చేయడం గురించి. అయితే నువ్వు కూడా అదే చేస్తున్నావుగా. మీ నాన్న కోపం గురించి తెలిసి కూడా నువ్వు ఈ ఎండలో తిరుగుతున్నావు. ఇప్పుడేం చేద్దాం? సాయి చెప్తారు, ఓటమి ఒప్పుకోవద్దు. ప్రయత్నం చేస్తూనే ఉందాం. సరే పద. సాయి, ఈరోజు మీరు మా అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచారు? పూర్తయిందా పశుపక్షాదుల కోసం ఇల్లు? గూళ్ళు కట్టేశారా? నీటి ఏర్పాటు అయిపోయిందా? నేనైతే ఎంతో మనస్ఫూర్తిగా మా అమ్మ ఆఖరి కోరికని నెరవేర్చడానికి ప్రయత్నించాను. కానీ నేనేం చేయలేకపోయాను. నా వల్ల ఎక్కడ తప్పు జరిగింది సాయి? ఈ పని నువ్వు సొంతంగా కష్టపడి నీ స్వహస్తాలతో చెయ్యాల్సుంటుంది. అప్పుడే అమ్మకి సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది.
నేను కష్టపడడానికి సిద్ధమే. కానీ మాకైతే ఏమి సామాన్లు కూడా దొరకలేదు. మరి ఈరోజు ఎలా అవుతుంది? సోనాలి వాళ్ళ అమ్మ కోరికంట ఈ గ్రామంలో పశుపక్షుల కోసం ఆశ్రయ గృహం నిర్మించాలని. అందుకని ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి సాయం చేయండి. ఎవరి దగ్గర ఏమున్నా సరే, కర్రలు, ఎండుగడ్డి, పాత్రలు, వాటితో మీరు మాకు సాయం చేయొచ్చు. ఇంకా కొంతమంది మీ సమయాన్ని ఇంకా మీ శ్రమని ఇయ్యొచ్చు. నా దగ్గర చాలా కట్టెలున్నాయి. ఇంకా నా దగ్గర చాలా ఎక్కువ ఎండిగడ్డి ఉంది. నేనైతే మా ఇంట్లో నుంచి తాడు తీసుకొస్తాను. నాకు గోళ్లు కట్టడం వచ్చు, అవి నేను కడతాను. నేను పనిముట్లు తీసుకొస్తాను. మేమందరం సహాయం చేస్తాం.